నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. శుభోదయం. ఈరోజు ఎప్పట్లాగే సముద్ర తీర ప్రాంతానికి వచ్చానండి. ఉడా పార్క్ నుండి అలా సబ్మెరైన్ మీదుగా ఆర్కే బీచ్ అలా ఫిషింగ్ హార్బర్ వరకు వెళ్తాను. దారిలో ఏమన్నా ఇంతలో విశేషాలు కనపడితే చూడొచ్చు. ఇదిగో మీకు సుపరిచితమైన విశాఖ మ్యూజియము, సబ్మెరైన్ బొమ్మ అనమాట. అది ఒరిజినల్ సబ్మెరైన్ కాదు, ఇది అలా ఒరిజినల్ సబ్మెరైన్ దగ్గర కూడా వెళ్ళచ్చు. ఇంకా చెప్పుకోండి విశేషాలు ఏమన్నా ఉంటే కనుక. ఏమండి, నిరుద్యోగులకు మంచి అవకాశాలండి. చాలా చాలా మంచి నోటిఫికేషన్ పడుతున్నాయి. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ పడుతుంది, ఆర్ఆర్బి పడింది, అలాగే ఏపీఎస్సి పడింది. తెలంగాణ నాట్ ఓన్లీ ఏపీఎస్సి అండి. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలండి. మనం ఏపీలో ఉన్నాం కదా అని చెప్పి కేవలం ఏపీఎస్సి రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు స్టేట్ వైడ్ రకరకాల మనకు సుమారుగా 28 స్టేట్లు ఉన్నాయి. ఏ స్టేట్కి ఆ స్టేట్ ఇండివిజువల్గా నోటిఫికేషన్ జారీ చేస్తుంటాయి. ఒక భారతదేశ పౌరుడిగా మనం ఏ రాష్ట్రంలో అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, పంజాబ్ కానీ, బెంగాల్ కానీ, మీకు ఓపిక అండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఏముందండి, అమెరికా అంటే ఈజీ అయిపోయింది. 24 అవర్స్లో వెళ్ళి వచ్చేస్తున్నారు. అంత అంటే ప్రపంచం అనేది అరిచేతి గుప్పిట్లోకి వచ్చేసింది. అంటే వాళ్ళు నైట్ ఎక్కితే మళ్ళీ రేపు నైట్ ఇక్కడ ఉండిపోవచ్చు అనమాట. అంత దగ్గరగా ఉంటుంది ప్రపంచం ఉంటుంది. ఇప్పుడు పక్కనున్న అనకాపల్లి ఎంతో, అక్కడ ఉన్న అమెరికా అంతా ఓ రకంగా చెప్పండి. కాబట్టి మన ఊర్లో మన రాష్ట్రంలో కానీ ఉద్యోగం కావాలి, అక్కడే చేయాలని మాత్రం పెట్టుకోకండి. అది ఏ రాష్ట్రమైనా సరే, ఏ దేశమైనా సరే మ్యాక్సిమం అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఇంకొకటి కూడా కొంతమందిలో గమనించానండి, పోస్టులు చూస్తారు. ఫర్ సపోజ్ మన లోకో పైలట్ ఉన్నాయనుకోండి, రైల్వే పోస్టులు ఎన్నో లేవురా, 4 పోస్టులే ఉన్నాయి, మనకేం వస్తుంది, లేకపోతే 2 పోస్టులే ఉన్నాయి, మనకెందుకులే అని చెప్పి అసలు అంటే మనకు పోస్ట్ రావాలంటే ఏంటి, సుమారుగా ఒక 50,000 లేకపోతే 1,00,000 కావాలంటారా? ఏ పోస్ట్కైనా సరే కాంపిటీషన్ అనేది సర్వసాధారణం అండి. మనలో సత్తా ఉంటే ఆ ఒక పోస్టు మనదే కావచ్చు కాదంటారా? నెంబర్ ఆఫ్ పోస్టులతో నిమిత్తం లేకుండా మీ ప్రిపరేషన్ అంటూ స్టార్ట్ చేశారు కాబట్టి, ప్రిపరేషన్ అంటూ ఒకటేనండి. జనరల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా సరే జనరల్ నాలెడ్జ్ కామన్, జనరల్ ఇంగ్లీష్ కామన్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ఈ 4 కంపల్సరీగా ఉంటాయి ఏ ఎగ్జామ్ కానీ సరే. వొకాబులరీ అంటే తర్వాత, అంటే ప్రిలిమినరీ తర్వాత మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ, అన్ని తర్వాత విషయం. అలాగే కామన్గా వీటిని ప్రిపేర్ అవుతున్నప్పుడు మ్యాక్సిమం ఏ మూల ఎగ్జామ్ ఉన్నా సరే, ఏ మూల అవకాశం ఉన్నా సరే దాన్ని అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఒకటి ఉందా, రెండు పోస్టులు ఉన్నాయని మాత్రం దాన్ని ఉపేక్షించకండి, తత్సారం చేయకండి. అదొకటి. ఏదో ఈరోజు నాకు ఒక 5,000 రూపాయల జీతంతో ఉద్యోగం ఉంది కదా, లేకపోతే 50,000 ఉంది, లేకపోతే 1,00,000 రూపాయల జీతం చేస్తున్నాను ప్రైవేట్గా సెక్టర్లో అనుకుంటే మాత్రం అది అప్పుడే రాంగ్ డెసిషన్ ఏమో అని అనుకుంటున్నాను నేను. ఏదేమైనా పబ్లిక్ సెక్టర్లో ఉన్న జాబ్ సెక్యూరిటీ వేరే చోట ఉండదు, అది మీకు అందరూ తెలిసిందే. ఇప్పుడు ఎంత ఇన్కమ్ వచ్చినా ప్రశాంతమైన జీవితం లేనిది. అంటే ఈ రోజుల్లో అంటే పీత కష్టాలు పీతవే, సేత కష్టాలు సేతు అంటారు. ఎక్కడ ఉండే కష్టం అక్కడ ఉంటుందండి, కాదంటలేదు. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఏమి కూర్చోబెట్టి ఉద్యోగాలు ఏమి మీకు జీతాలు ఎవరు, దేనికి ఉండే టెన్షన్ దానికి ఉంటుంది. కాబట్టి అంటే ప్రతిదానికి అంటే ఒక విషయానికి 2 పార్శ్యాలు ఉంటాయండి. 2 వైపులా అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ నేపథ్యంలో మనం ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకోకూడదు, అలాగే నెగిటివ్గా తీసుకోకూడదు. సాధ్యాసాధ్యాలు, మంచి చెడులు ఎంచుకొని ముందుకెళ్ళేవాడే ధన్యుడు కాదంటారా? అదండి ప్రస్తుతానికి వస్తే ఈరోజు లోకాభిరామాయణ విషయానికి వస్తే ఉద్యోగాలు, అవకాశాలు ఆచితూచి అడిగేయండి. విజయం మీదే. సర్వే జన సుఖినో భవంతు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ నమః.
ఓకేనా సరే